కృష్ణ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ కూడా అందింది. సో మనం తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి జాబితా కూడా రిలీజ్ చేశారు. 34 మంది అభ్యర్థులతో అసెంబ్లీ సంబంధించినటువంటి రెండవ జాబితా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు గతంలో ప్రకటించని పెండింగ్ లో ఉన్నటువంటి పేర్లను కూడా ప్రస్తుతం ఈ జాబితాలో ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం 34 మందితో మలి జాబితా రిలీజ్ అయింది. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి రెండవ జాబితా కూడా మన దగ్గర ఉంది. రెండవ జాబితా సంబంధించినటువంటి లిస్టు, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి రెండవ జాబితా లిస్టు. రెండవ జాబితాలో కూడా మొత్తం 34 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు. 34 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా ఇది. ఈ 34 మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో కూడా విద్యావంతులు కావచ్చు, లేకపోతే యువకులు కూడా ప్రాతిపదికగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈసారి యువతకు, పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు మొత్తం కూడా అటు మహిళలకు కూడా 7 మందికి స్థానం కల్పించారు. పురుషులకు 27 మందికి అవకాశం కల్పించారు. మొత్తం 34 మంది అభ్యర్థులతో ఈ జాబితా కూడా సిద్ధమైంది. ఈ 34 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద కూడా చూపిస్తోంది. సో మొత్తం కూడా ఈ జాబితా సంబంధించి మనం చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి జాబితా ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు జిల్లా పూతలపట్టు వరకు కూడా మొత్తం 34 మంది సంబంధించినటువంటి జాబితా. 34 మందితో అంటే మెజారిటీ స్థానాలను కూడా తొలి విడతగా 94 మంది స్థానాలు, 94 స్థానాలను, 94 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తే 34 మంది అభ్యర్థులతో రెండవ జాబితా కూడా రిలీజ్ చేసింది. రెండవ జాబితా స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. రెండవ జాబితా సంబంధించినటువంటి అంశం పైన కూడా. సో రెండవ జాబితాలో ఎవరెవరు ఉన్నారు, రెండవ జాబితాలో ప్రకటనకు సంబంధించి ఎలాంటి కసరత్తు చేశారు, ఈ రెండవ జాబితా సంబంధించినటువంటి అభ్యర్థుల ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎలాంటి ప్రముఖులు ఉన్నారు అనేది కూడా మనం చూద్దాం. రామారావు చెప్పండి, రెండవ జాబితా కూడా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది. సో మొత్తం 34 మంది అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన ఈ జాబితాలో అటు శ్రీకాకుళం నుంచి పూతలపట్టు వరకు ఎవరెవరిని బరిలోకి దించింది అంటే వారి డీటెయిల్స్ ఏంటి? శ్రీహరి 34 మందితో తెలుగుదేశం పార్టీ రెండవ జాబితా రిలీజ్ చేసింది. కొద్ది క్షణాల క్రితమే జాబితా వచ్చింది. మనం ఏబిఎన్ స్క్రీన్ మీద కూడా ఇప్పటి వరకు చూసాం. ప్రధానంగా ఇందులో నరసన్నపేట నియోజకవర్గానికి బొగ్గు రమణమూర్తి పేరును ఖరారు చేశారు. గాజువాకకు పల్లా శ్రీనివాసరావు, చోడవరానికి కేఎస్ఎన్ రాజు, మాడుగులకు పైలా ప్రసాద్, పత్తిపాడికి ఒరుపుల సత్యప్రభ, రామచంద్రాపురానికి వాసంశెట్టి సుభాష్ పేర్లు ఖరారయ్యాయి. అదేవిధంగా రాజమండ్రి రూరల్కి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎన్టీఆర్ కాంటెంపరీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ఖరారైంది. రంపచోడవరం మిరియాల శిరీష పేరు, కొవ్వూరికి ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరికి ముప్పిడి వెంకటేశ్వరరావు పేరు వచ్చింది. గతంలో ఆయన అక్కడ గోపాలపురం ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే దెందులూరుకి చింతమనేని ప్రభాకర్, గోపాలపురంకి ఎస్సీ కాన్స్టిట్యున్సీకి మద్దిపాటి వెంకటరాజు పేరును ఖరారు చేశారు. దీంతో పాటు పెదకూరపాడికి మాత్రం ఇప్పుడు అక్కడ ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో కొమ్మాలపాటి శ్రీధర్ని తొలగించి ఆయన స్థానంలో భాష్యం ప్రవీణ్ని ఇన్ఛార్జిగా అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన మేనేజింగ్ పార్ట్నర్ పిడుగురాళ్ల మాధవి పేరు ఖరారైంది. గుంటూరు నిన్నటి వరకు కూడా గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు మరో కీలకమైన పేరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని మాజీ మంత్రి పేరును ప్రకటిస్తారు అని చెప్పి కూడా కొంతమంది భావించారు. అయితే అక్కడ బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉండటంతో మాధవి పేరును ఖరారు చేశారు. అదేవిధంగా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గానికి 2019 ఎన్నికల నుంచి కూడా ఇన్ఛార్జిగా ఉండి అప్పట్లో పోటీ చేసి ఓడిపోయిన గుంటూరు మహమ్మద్ నజీర్నే మళ్ళీ అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఎరపతినేని శ్రీనివాసరావు పేరు ఖరారైంది. మొదటి జాబితాలో ఖరారు కాకపోవడంతో ఆ నియోజకవర్గంలో ఉండే చిన్న చిన్న విభేదాలను పరిష్కరించిన అనంతరం అక్కడే దాచేపల్లిలో జాబితా వాళ్ళు అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటమే కాకుండా ఆ బహిరంగ సభ అనంతరం అప్పుడే గురజాల ఇన్ఛార్జిగా ఉండే ఎరపతినేని శ్రీనివాసరావుకి టీడీపీ అధినేత చంద్రబాబు అభయం ఇచ్చారు. ఆయన పేరును కూడా ఈరోజు జాబితాలో ప్రకటించారు. కందుకూరికి ఇంటూరు నాగేశ్వరరావు పేరుని, మార్కాపురానికి కందుల నారాయణ రెడ్డి పేరును ఖరారు చేశారు. అదేవిధంగా గిద్దలూరుకి అశోక్ రెడ్డి పేరుని ఖరారు చేశారు. ఆత్మకూరికి మాత్రం ఆనం రామనారాయణ రెడ్డి పేరు ఖరారైంది. అయితే ఆనం రామనారాయణ రెడ్డి తనకు వేరే నియోజకవర్గం కావాలని కోరినప్పటికీ చంద్రబాబు మాట్లాడటంతో ఆయన కన్విన్స్ అయ్యారు. అందువల్ల ఆయన ఆత్మకూరు నుంచే ఆయన పేరు ఖరారు చేశారు. అదేవిధంగా ఇటీవల పార్టీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిని
కొవ్వూరు నుంచి ఖరారు చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మొదటి నుంచి కూడా కొవ్వూరు ఇస్తారు అని చెప్పి భావించారు. ఆయన పార్టీలో చేరిన రోజే ఇద్దరికీ కూడా అభయం ఇచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా వెంకటగిరికి కురుగళ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియ పేరు ప్రకటించారు. కమలాపురానికి పుత్తా చైతన్యారెడ్డి, పొద్దుటూరికి వరదరాజుల రెడ్డి, నందికొట్కూరుకి జయసూర్య పేర్లను కూడా ఖరారు చేశారు. అయితే ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి నిన్నటి వరకు కూడా సస్పెన్స్ కొనసాగింది. అక్కడ జయనాగేశ్వర రెడ్డికి అభ్యర్థిగా పేరు ఖరారు చేశారు. మంత్రాలయానికి రాఘవేందర్ రెడ్డి పేరు ఖరారైంది. పుట్టపర్తికి పల్లె సింధూరారెడ్డి అని ఇప్పటివరకు పనిచేసిన పల్లె రఘునాథరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యురాలనే పల్లె సింధూరారెడ్డి పేరు ఖరారైంది. కదిరికి కందికొంట యశోదాదేవి అని చెప్పి అక్కడ ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్ కుటుంబానికి సంబంధించిన యశోదాదేవికే అక్కడ సీటు ఖరారు చేశారు. మదనపల్లికి షాజహాన్ బాషా పేరు ఖరారైంది. అయితే మైనారిటీ వర్గాలకు టికెట్ ఇవ్వాలి కాబట్టి అందువల్ల తప్పనిసరిగా అక్కడ మదనపల్లిలో షాజహాన్ బాషా పేరు ఖరారైంది. ఇక పొంగనూరుకు మాత్రం మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే చల్లా రామచంద్రారెడ్డి పేరు కూడా ఖరారైంది. శ్రీకాళహస్తికి మాత్రం మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఖరారైపోయింది. సత్యవేడికి కోనేటి ఆదిమూలం ఆయన పేరు సత్యవేడి ఖరారైంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఊహించారు, కానీ ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో కోనేటి ఆదిమూలం పేరు ఖరారైంది. ఇక పూతలపట్టుకు మాత్రం డాక్టర్ కలికిరి మురళీమోహన్ పేరు కూడా ఖరారైంది. ఈ విధంగా మొత్తం 34 నియోజకవర్గాలు, అంటే గతంలో 94 నియోజకవర్గాలు, ఇప్పుడు 34 నియోజకవర్గాలు మొత్తం, అంటే దాదాపుగా 128 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ఇప్పటి వరకు ప్రకటించినట్టయింది. ఇక మిగతా వాళ్ళ ఏదైతే 144లో మిగతా అభ్యర్థుల పేర్లను కూడా ఈ రోజు రేపట్లో ఖరారు చేసే అవకాశం ఉంది. 17వ తేదీ సభ జరిగే నాటికే మొత్తం అభ్యర్థుల పేర్లను ఖరారు చేయాలి అని చెప్పి కూడా భావిస్తున్నారు. అదే పట్టుదలతో ఉన్నారు. నిన్నైతే 25 పేర్లు ఇక్కడ ఒక్కసారి జాబితా మీద కూడా మనం జాబితా